సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శూన్య ఇంధనం గరిష్ట ఆరోగ్యం అనే నినాదంతో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు సాగి తిరిగి స్టేడియానికి చేరుకుంది. ఇక పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఇంధన పొదుపునకు సైకిల్ తొక్కడం ఎంతో మేలైన మార్గం అంటూ అడిషనల్ కలెక్టర్ వివరించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి సైకిల్ తొక్కడం కూడా మంచి అవగాహన కల్పిస్తుందని తెలియజేశారు. మొక్కలు నాటగలను పంచండి, మొక్కలు నాటగల భూమికి పచ్చగా చేసే చెక్కే పరిధికి మెట్లను ఆలోచనతో మొక్కలు నాటించాలి. రేపు నేను కట్టాను ఎందుకు రేపు సైకిల్ అన్నాను మళ్ళా యాక్షన్ ప్లాన్ లో భాగంగా పర్యావరణ అటవీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు వరల్డ్ బైసికల్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఒక 2 విషయాలు అందరూ గమనించాలి. ఒకటి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి, ముఖ్యంగా గ్రీనరీ పెంచే ప్రయత్నం చేయాలి. పచ్చదనాన్ని మరియు అడవులను చెట్లను పరిరక్షించాలి. ఏ ఖాళీ జాగా నాటుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు ఉండాలి. మరియు ప్రతి ఇంట్లో ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉండాలి. ఎక్కడైనా రోడ్ సైడ్ కానీ లేకపోతే ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నా అడవులు పెంచే ప్రయత్నం. ముఖ్యంగా వ్యవసాయదారులు వాళ్ళ పంట పొలాల గట్ల వెంబడ ఏమైనా ఫలాలిచ్చే మొక్కలు కానీ ఈకు లాంటి కల్పనిచ్చే మొక్కలు కానీ ఎంత వీలైతే అంత పర్యావరణానికి ఇతోధికంగా సహాయం చేస్తే మాత్రమే భూమి పైన ఒక నివాస యోగ్యమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి గమనించి సాధ్యమైనంత వరకు పర్యావరణ పరిరక్షణకు అందరూ కూడా తోడ్పడాలి. ఇక తర్వాత ఈ సైకిల్ ర్యాలీలో రెండో సందేశం ఏమిటంటే, ముఖ్యంగా మనం ఇప్పుడు ఇంధన సంక్షోభం చూస్తున్నాం. హర్ముజ్ మూసేసిన తర్వాత ఎంత ఇబ్బంది తల్లింది. మరి ఇటువంటి అప్పుడు ప్రతి వ్యక్తి సైకిల్ అనేది ఒకటి కలిగి ఉండి స్థానిక అవసరాలు అంటే తెచ్చుకోవాలంటే ఇంటి నుండి సైకిల్ మీద బయలుదేరడం, ఇట్లాంటి ద్వారా మనం ఇంధన యొక్క వాడకాన్ని మరియు మన హెల్తీనెస్ ని పెంచుకోవచ్చు. దీంతో పాటు పర్యావరణ కాలుష్యం ఒక బైక్ వాడినట్టయితే దానివల్ల ఎంతో కొంత పర్యావరణ అంటే మనం ఏవైతే పర్యావరణానికి హాని చేసే కార్యక్రమాలను అవాయిడ్ చేయొచ్చు. దాంతో పాటు మన ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ అవేర్నెస్ కార్యక్రమాన్ని క్రియేట్ చేయడానికి ఈరోజు టౌన్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. We are here and the most important thing is that we are celebrating the World Bicycle Day today. So it is one of the best vehicle we can use. Recently only our honorable PM Garu has said that we have to use more green energy type of things. So one of the things is that bicycle. So if we use that one, we'll be reducing the petrol. Not only it will give the boost to our economy, it is very good for our health. So this is the one mass program where we are promoting the cycles. All have participated. Thank you for that. I have seen that this small children and everyone is participating. It will be good. So you can also participate in the 5K run that is organized on 7th June, and the participant will be this one. Among these cyclists also, I want to declare that we will also give the participation certificates and other awards also. The best cycle person, we will be awarding him with the cash money also. So I think that because of this, more enthusiasm will be there, and I wish same thing you all contributed and will have the good nature. Best of luck for that. యాక్షన్ ప్లాన్ లో